హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఒక వీడియోలో ఒక పిచ్చుక గురించి చూపించాను కదా, మన ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి. దాని గూడు చూద్దామా ఈరోజు? అదిగో అక్కడ పైన ఫాల్స్ సీలింగ్ మీద నేను వేలు చూపిస్తున్నాను కదా, అక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక నిచ్చెన తీసుకొని దాని మీదకి ఎక్కి పైకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, ఇదే ఆ నిచ్చెన, దీన్ని తీసుకెళ్దాం. సరే, దీన్ని తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఎక్కి అదంతా చూసేలోపు ముందు అసలు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పుడు ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే, వానాకాలం వచ్చిందంటే గూడు పెట్టేదానికి వచ్చేస్తాయి. ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు, బయట ఉంటాయి. బయట నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫాల్స్ సీలింగ్, దాని దగ్గరికి అయితే క్లియర్గా వచ్చేసి ఆ గడ్డి పరకలు అవి ఇవి తీసుకొచ్చి ప్రతిసారి ఇక్కడ గూడు అయితే పెట్టేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది పోయిన వారం తీసిన వీడియో. అప్పటికి ఇంకా అంతేమి గూడు కూడా పెద్దగా ఏం పెట్టలేదు, ఊరికి అట్లా ఉంది చూడండి. ఆ పిచ్చుగా బయటికి వెళ్ళి ఉంటే అది లేని టైం చూసి పైకి ఎక్కి తీసాను వీడియో. కాకపోతే ఈరోజు ఒక షాక్ ఇచ్చింది నాకు అది. దానికంటే ముందు ఇక్కడ ఏం జరిగేదంటే, ఎప్పుడు వచ్చేవి స్టార్టింగ్లో అయితే అసలు వచ్చినప్పుడు మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఫ్యాన్లు అలానే వేసుండేటి. అక్కడ చూడండి కనిపిస్తుంది కదా, అదొక ఫ్యాను, ఈ పక్క ఇంకో ఫ్యాన్ ఉంటుంది. రెండు ఎప్పుడు ఆన్లో ఉండేటివి ఎక్కడ కూర్చుంటే అక్కడ. కాకపోతే ఇవి స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాకు అసలు తెలియదు, వీటికి ఆ ఫ్యాన్ కనపడగా వాటి కింద పడిపోయి చనిపోతాయని. అలా ఒకరోజు హాల్లో కూర్చొని ఏదో టీవీ ఏదో చూస్తుంటే అందరూ ఆ ఫ్యాన్కి తగిలి టప్పని ఒక మూలైతే ఇంకా ఉలుకులేదు పలుకులేదు, డైరెక్ట్ చనిపోయింది. ఇంకా అప్పటి నుంచి మనం ఇంకా ఫ్యాన్స్ ఆన్ చేయడం బంద్. ఇప్పుడు చూడండి అది ఎంత ఫ్రీగా ఆ ఫ్యాన్ మీద ఉందో, అక్కడి నుంచి అక్కడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అది అయితే. ఇక అప్పటి నుంచి తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఫ్యాన్ ఆన్ చేసినా కానీ మాకు ఒక్క సెకండ్ మినీ హార్ట్ అటాక్ వస్తుంది. అవి వచ్చి కింద పడిపోతాయేమో చెప్పి గబగబా వెళ్ళి ఆపేస్తాం ఫ్యాన్స్ అన్నీ. ఇంకా వాళ్ళకి అరే పిచ్చుకలు ఉన్నాయని చెప్పి అయితే చెప్తాము. ఇవి చూడడానికి ఎంత ఇన్నోసెంట్గా చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి కదా, మనుషులకే మానవత్వం ఈ పక్షులకి జంతువులకి అసలు ఉండవు అనుకుంటాను నాకు తెలిసి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పేది క్లియర్గా వినండి. నేను అంటే ఆ రోజు మార్నింగ్ కింద ఇదే ఈ రూమ్లోనే ఉంటే ఉదయాన్నే లేచాను, లోపలికి వచ్చాను, చూస్తే ఒక మూల ఒక చిన్న ఈ పిచ్చుక పడిపోయి ఉంది. అరే ఏంట్రా ఇది పైన ఉండాల్సింది, అది పిల్లే, ఆ పైన ఉండాల్సింది ఏంట్రా కింద పడిపోయింది అని చెప్పి తీసి పైన పెట్టా. మళ్ళీ కొద్దిసేపటికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూస్తే మళ్ళీ కింద ఉంది. ఈసారి మా నాన్న తీసుకెళ్ళి పైన పెట్టాడు. మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ కింద ఉంది. అరే ఏంట్రా ఇది అంటే బాగా సైజు వచ్చేసింది, రెక్కలు వచ్చున్నాయి, మొత్తం కూడా వచ్చున్నాయి. కాకపోతే ఇంకా అది చిన్నపిల్లే, చిన్నగానే ఉన్నింది. ఏంటా ఇదని చెప్పి అర్థం కాల. అక్కడ చూస్తే ఏమైందంటే ఆ ఫ్యాన్ కింద పడిపోయింది కదా ఒక పక్షి, అది దీని పేరెంట్, అంటే దీని అమ్మో నానో ఎవరో. ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకునే వాళ్ళు ఇంకా లేరు. అక్కడికి చూస్తే కొత్త కప్పులు వచ్చేసింది ఆ పైన. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కొత్త కప్పులు. ఇవేం చేస్తున్నాయి, ఇంకా అక్కడ పట్టించుకునే వాళ్ళు పేరెంట్స్ ఎవరు లేరు కదా, దానికి అమ్మా నాన్న ఎవరు లేరు. దాన్ని పైనుంచి కిందకు దోయేస్తున్నాయి. మేము పైన పెట్టడం కిందకు దోయడం, అది అలా కిందకు దోసేసి నైస్గా ఆ ప్లేస్ని అయితే ఆక్రమించేసాయి. అక్కడ మీరు చూసుకుంటే ఎంత క్రూరంగా ఉన్నాయో చూడండి. అంటే వాటిది కాదు అని చెప్పి తెలిసినప్పుడు నిర్దాక్షిణ్యంగా కింద దోయేస్తున్నాయి. అప్పుడు కనెక్ట్ అయింది ఏంటంటే, ఇప్పుడు కోయిలు ఎప్పుడు కాకి గుడ్లు పెడుతుంది, ఆ కోయిల పిల్ల బయటికి రాగానే వేరే గుడ్లు తోయేస్తుంది అని చెప్పి ఒకటి విన్నాం కదా స్టోరీ, మనకి 3 ఇడియట్స్లో కూడా ఉంటుంది అది. ఇంకా అప్పుడు అర్థమైంది, అరే అవును కదా, ఈ పక్షులన్నీ ఇవి కూడా ఇంతేనేమో, ఆ గూటి కోసం ఆ పిల్లని కింద దోయేసాయి. ఇది విన్నాక అర్థమైందా ఎంత క్రూరంగా ఉన్నాయో. ఈ పక్షులు నార్మల్గా చూసుకుంటే 3 నుంచి 5 సంవత్సరాలు బతుకుతాయి, మహా అయితే 10 సంవత్సరాలు బతుకుతాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇవి చూడండి ఎలాంటి బిహేవియర్ ఉందో. మనోడు కాదు అని తెలిస్తే ఎవడరా నువ్వు నికాలమే హసే అంటున్నాయి. ఆ తర్వాత చిన్న పక్షి అనాథ అయిపోయి ఎటో వెళ్ళిపోయింది. ఇదిగో మన గుమ్మడికాయ మీద కనిపిస్తుంది కదా, ఈ పిచ్చుకైతే ఈరోజు నాకు పెద్ద షాక్ ఇచ్చింది. నేను మొత్తం చూసుకొని టైం అంతా అరే అది పక్కాగా లేదు అని చెప్పి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి అదిగో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అది షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు వచ్చింది ఒక బుల్లెట్ వెళ్ళింది చెవు పక్క నుంచి. నాకు ఒక్క సెకండ్ అర్థం కాల. చూస్తే ఏంట్రా ఇదని చెప్పి చూస్తే ఇది పిచ్చుక. అది మన పిచ్చుకల స్టోరీ. ఇవి కానీ గుడ్లు పెట్టి మళ్ళీ నేను కానీ తీయగలిగితే అది కూడా చూపిస్తా. ఓకేనా, బాయ్.